హాయ్ అండి, వెల్కమ్ టు కుకింగ్ క్రాఫ్ట్స్ ఛానల్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ కారం పొడి అండి. చాలా టేస్టీగా ఉంటుంది. కాకరకాయ అంటే ఇష్టం ఉండని వారు కూడా ఇష్టంగా తింటారండి, అంత బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ నేను మీడియం సైజులో ఉన్న 4 కాకరకాయలు తీసుకున్నానండి. వాటిని మరి మందంగా కాకుండా మరి సన్నగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకున్న పీసెస్ని నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నానండి. ఇలా బౌల్లో తీసుకొని ప్రెస్ చేస్తూ దీంట్లో ఉన్న గింజలు తీసేయాలి. ఇలా ఈ విధంగా గింజల్ని సపరేట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ కాయల్ని మనం పక్కకు పెట్టుకుందాం. ఒక కడాయి పెట్టుకుని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకున్నానండి. అలాగే ఇక్కడ నేను పల్లీలను వేగించుకుంటున్నాను. కొద్దిగా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా బ్రౌన్గా అయిన పల్లీలని తీసి మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులో ఒక 6 వరకు ఎల్లిపాయలు వేసుకొని వేయించుకొని వీటిని కూడా పక్కకు తీసుకుందాం. అలాగే ఇక్కడ కొద్దిగా నేను కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. దీన్ని కూడా ఫ్రై చేసి పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు ఇక్కడ మనం ముందే కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలండి. మంచి బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు. అలానే మొత్తం మాడేంత వరకు కూడా ఉంచుకోకూడదు. చూసారు కదా, ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని నేను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. అలాగే అన్నీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఇక్కడ మిక్సీ జార్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు, అలాగే పచ్చి ఎల్లిపాయలు, మనం వేగించి పెట్టుకున్న ఎల్లిపాయలు, కొబ్బరి అండి ఇలా మనం ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలి. దీంట్లోనే 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సాల్ట్, 1½ స్పూన్ కారం వేసుకొని దీన్ని మొత్తం మెత్తగా అయ్యేంతవరకు మిక్సీ వేసుకోవాలండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ పీసెస్ ఉన్నాయి కదండి, దీంట్లో మొత్తం వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా చేతితోనే స్ప్రెడ్ చేసుకోండి, అన్నిటికీ పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఇందులోనే ముందుగా వేయించి పెట్టుకున్న కరివేపాకు వేసుకొని పక్కకు పెట్టుకుంటే సరిపోతుందండి. ఇది కానీ వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇష్టం లేని వారు కూడా ఎంతో ఇష్టంగా తింటారు, అంత బాగుంటుంది. కాకరకాయ అంటే ఇష్టపడని వారు కూడా చాలామంది ఉన్నారండి. వారి కోసమే ఈ వీడియో అని చెప్పొచ్చు. వారు గనక ఇలా చేసుకొని తింటే అస్సలు వద్దనకుండా మళ్ళీ మళ్ళీ కావాలనేసి అంటారు. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. మీకు గనక నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.